హే గైస్ 2017లో ఒక సినిమా వచ్చింది. ఆ మూవీ యూత్ మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చింది. హీరో డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ బికేమ్ ట్రెండ్. ఆ హీరో ఎవరో కాదు, విజయ్ దేవరకొండ. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, అర్జున్ రెడ్డి రేంజ్ సక్సెస్ తర్వాత విజయ్ మళ్ళీ ఆ లెవెల్ బ్లాక్ బస్టర్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? కెరియర్లో మిస్టేక్సా, లేదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయా? ఇవాళ మన వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ద రైజ్ ఆఫ్ విజయ్. విజయ్ దేవరకొండ స్టార్టింగ్లో నార్మల్ యాక్టర్ లాగే జర్నీ స్టార్ట్ చేశాడు. స్మాల్ రోల్స్ నుండి స్టార్ట్ అయి పెళ్లి చూపులతో సాఫ్ట్ హిట్ కొట్టాడు. బట్ రియల్ ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ విత్ అర్జున్ రెడ్డి. ఆ సినిమా జస్ట్ మూవీ కాదు, ఇట్ బికేమ్ అ యూత్ ఇమోషన్. విజయ్ యాక్టింగ్, రా యాటిట్యూడ్, అగ్రెసివ్ క్యారెక్టర్ ఆడియన్స్కి కంప్లీట్లీ న్యూ ఫీల్ ఇచ్చింది. అప్పట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ యూత్ బియర్డ్ మెయింటైన్ చేశారు, యాటిట్యూడ్ కాపీ చేశారు, డైలాగ్స్ రీల్స్లో వేశారు. ఓవర్ నైట్లో విజయ్ బికేమ్ యూత్ ఐకాన్, రౌడీ స్టార్, ట్రెండ్ సెటర్. అందరనుకున్నారు నెక్స్ట్ బిగ్ సూపర్ స్టార్ వచ్చాడు అని. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్కి వెళ్ళిపోయాయి. ఎవ్రీ మూవీ నుండి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ ఇమోషన్, కల్ట్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్లో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది. డిఫరెంట్ షేడ్లో విజయ్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ తర్వాత మూవీస్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్. ఎస్పెషలీ లైగర్ మూవీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, బట్ రిజల్ట్ అందరికీ తెలిసింది. నౌ మెయిన్ క్వశ్చన్, ఎగ్జాక్ట్లీ ఎక్కడ మిస్టేక్ జరిగింది? నంబర్ 1, స్క్రిప్ట్ సెలెక్షన్. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ మోస్ట్లీ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ స్ట్రాంగ్ రైటింగ్ మిస్ అయ్యింది. ఆడియన్స్ ఇప్పుడు ఓన్లీ యాటిట్యూడ్ కోసం మూవీ చూడరు, కంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. నంబర్ 2, ఓవర్ హైప్ ప్రాబ్లం. కొన్ని మూవీస్ ప్రమోషన్స్లో హైప్ ఎక్కువ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. ఎస్పెషలీ పాన్ ఇండియా అటెంప్ట్స్లో కంటెంట్ కన్నా మార్కెటింగ్ ఎక్కువ అయిందని చాలామంది ఫీల్ అయ్యారు. నంబర్ 3, రెపిటిషన్ ఫీలింగ్. కొన్ని క్యారెక్టర్స్లో సేమ్ అగ్రెసివ్ యాటిట్యూడ్, లౌడ్ బిహేవియర్, ఇమోషనల్ బ్రేక్డౌన్స్ రిపీట్ అయ్యాయని ఆడియన్స్కి అనిపించింది. నంబర్ 4, సోషల్ మీడియా ప్రెషర్. విజయ్ ఆల్వేస్ ట్రెండ్లో ఉంటాడు, ఫ్యాన్స్ హ్యూజ్ సపోర్ట్ ఇస్తారు, బట్ ట్రోల్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. వన్ ఫ్లాప్ వచ్చినా సోషల్ మీడియా ఫుల్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, విజయ్ దేవరకొండకి క్రేజ్ తగ్గలేదు. స్టిల్ ఓపెనింగ్స్ వస్తున్నాయి, యూత్ ఫాలోయింగ్ స్ట్రాంగ్గా ఉంది, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ హ్యూజ్గా ఉంది, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంది. ఎస్పెషలీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే విజయ్ కంబ్యాక్ ఇంపాసిబుల్ కాదు, బికాస్ ఇండస్ట్రీలో ఆల్వేస్ ఆడియన్స్ వన్ గుడ్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తారు. ఫైనలీ విజయ్ దేవరకొండ ఫెయిల్యూర్ అయ్యాడా? డెఫినెట్లీ నో. కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడం కష్టమైపోయింది. వన్ స్ట్రాంగ్ స్క్రిప్ట్, వన్ సాలిడ్ పర్ఫార్మెన్స్ చాలు, అగైన్ విజయ్ టాప్ పొజిషన్కి రావడం పాసిబుల్. మరి మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ కంబ్యాక్ చేస్తాడా, లేదా అర్జున్ రెడ్డి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వదా? కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.